నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. జూన్ మాసం 2025 సంవత్సరంలో మరి మాస ఫలితం ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉంటుందో వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మకర రాశిలో కనుక తీసుకున్నట్టయితే మరి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మాత్రమే ఇందులో ఉంటాయి. ఇక గ్రహ గమనాల విషయానికి వస్తే కనుక మరి 29వ తేదీ మార్చి 2025 రోజున శనైశ్చరుడు కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించడం, ఆ తర్వాత 18వ తేదీ మే 2025 రోజున రాహువేమో కుంభరాశిలోకి ప్రవేశించటం, కన్యారాశి నుండి మరి సింహరాశిలోకి కేతువు ప్రవేశించడం జరిగింది. మరి 14వ తేదీ మే 2025న ఈ యొక్క గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి వచ్చేసాడు. ఆ తర్వాత శుక్రుడు మాత్రం ఈ మాసంలో మేషంలో ఉండటం, రవిబుధులు ఏమో వృషభ రాశిలో ఉండటం, నీచబడ్డటువంటి కుజుడు ఏమో కర్కాటక రాశిలో ఉండటం, ఇలాగా గ్రహ మార్పులు జరుగుతూ ఉండడం అనేటువంటిది మనం ఇక్కడ చూడాల్సి వస్తుంది. ఇకపోతే గురువు మిథున రాశిలో ఉండి 3 క్షేత్రాలని చూస్తాడు. అవి ఏవి అనంటే 5వ క్షేత్రం, 7వ క్షేత్రం, ఆ తర్వాత 9వ క్షేత్రాన్ని చూస్తాడు. ఇక్కడ మరి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏ క్షేత్రాలను చూస్తున్నాడు అని కనుక మనం ఒక్కసారి చూసినట్టయితే మనకు అర్థం కావాల్సింది కర్మక్షేత్రం. కర్మక్షేత్రం అంటే ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి. ఈ క్షేత్రాన్ని ఎప్పుడైతే గురువు చూస్తాడో ఉద్యోగమైనా వ్యాపారమైనా చాలా పదిలము అని మనం చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి లాభాలు గడిస్తారని చెప్పవచ్చు. నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగం కానీ లభించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. మరి ఇంకొక క్షేత్రం ఏమిటి అంటే 12వ క్షేత్రం. ఏదైనా ఖర్చు చేయవలసి వస్తే శుభకార్యాల నిమిత్తమో అర్థవంతమైనటువంటి ఖర్చు ఏదో ఒకటి చేస్తారు, అనర్థమైనటువంటి ఖర్చు మీరు చెయ్యరు అని మనకు అర్థమవుతోంది. మరి మరొకటి 2వ క్షేత్రాన్ని చూస్తున్నాడు అని అంటే 2వది అంటే ధనం. డబ్బు సంపాదిస్తున్నారు, అర్థవంతమైనటువంటి రీతిలో ఖర్చు పెడుతున్నారు, శుభకార్యాలు చేయగలుగుతున్నారు, అద్భుతమైనటువంటిలో ఈ మాసం అంతా గడిపేస్తున్నారు అని గురువు వల్ల మనకి అర్థమవుతుంది. శనైశ్చరుడు కూడా ఏం చేస్తాడంటే మీనరాశిలో ఉండి 3 క్షేత్రాలని చూస్తాడు. తృతీయ క్షేత్రం, ఆ తర్వాత 7వ క్షేత్రం, 10వ క్షేత్రాన్ని బలంగా చూస్తాడు. ఇక్కడ ఏ క్షేత్రాలను చూస్తున్నాడు అంటే 10వ క్షేత్రం. కర్మస్థానాన్ని ఈయన కూడా చూస్తున్నాడు కాబట్టి ధర్మబద్ధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఢోకా లేదు అని చెప్పవచ్చు. అధర్మబద్ధంగా నడిచినటువంటి వాళ్ళకి మాత్రం తీవ్ర అఘాతం కలుగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకని? శనైశ్చరుడు క్రమశిక్షణ కలిగినటువంటి గ్రహం కనుక ఆయనకి అధర్మం అనేటువంటిది నచ్చదు. ఏమాత్రం అధర్మ రీతిన ప్రవర్తించిన వ్యాపారాలు చేసినా, ఉద్యోగంలో ఏమైనా అధర్మ రీతిన ప్రవర్తించినా ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని నిలవేస్తాడు, మిమ్మల్ని శిక్షిస్తాడు అనేటువంటి విషయం మీరు వృత్తిపరంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది అనుకుంటాను ఈ విషయం మీకు బాగా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ 5వ క్షేత్రాన్ని చూస్తున్నాడు. అంటే పిల్లల్ని మాత్రం క్రమశిక్షణలో చూస్తాడు. మీరేమీ కంగారు పడనక్కర్లేదు. వాళ్ళ చదువులు వాళ్ళు భయపడుతూ చదువుకుంటారు, ఇంట్లో కూడా చాలా పదిలంగా ఉంటారని చెప్పవచ్చు. ఎంచేతనంటే ఈ యొక్క క్రమశిక్షణ గ్రహం ఏదైతే శనైశ్చరుడు ఉన్నాడో తస్మాత్ జాగ్రత్త అని బెదిరిస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటానికి ఆయన ప్రమాయిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ మరో విషయం ఏంటంటే వ్యయక్షేత్రాన్ని చూస్తున్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జాగ్రత్తగా అన్ని రకాలుగా ఆలోచించి ఎలాగైతే ఈ కేసు నుండి నేను తప్పించుకోగలను, ఎలాగైతే ఈ కేసులో విజయాన్ని సంపాదించగలను అనే విషయం మీరు అర్థం చేసుకొని ముందుకు నడవాల్సి వస్తుంది. అయితే విజయప్రాప్తి కోసం మాత్రం బగళాముఖి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుతూ ఉండాల్సిందే. ఇది కోర్టు కేసులు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నేను చెప్తున్నాను. మిగతా విషయాలు కనుక తీసుకున్నట్టయితే ఏదైనా కొంచెం అనారోగ్య పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కలిగినప్పుడు కొంచెం శ్రద్ధ వహించి వైద్య సదుపాయానికి మీరు వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుని మీరు బాగుపడేటువంటి ప్రయత్నం చేయగలరు. మరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మీరు చూసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా మీరు చూసుకున్నట్టయితే శుభకార్యాల నిమిత్తం లేదా పెళ్ళి ఈ యొక్క
తీర్థయాత్రలకు వెళ్ళటం, లేకపోతే ఉద్యోగమో, లేకపోతే వ్యాపారమో, ఏదో ఒకటి దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కూడా మీరు తగు శ్రద్ధ వహించాల్సిందే. ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసా చదవాల్సిందే. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు దయచేసి శివారాధన అనేటువంటిది ముఖ్యమని తెలుసుకోవాలి. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మీకు అర్హత ఉంటే, ఆర్థిక స్తోమత ఉంటే, ఒక ప్లానింగ్ పథకం ప్రకారం మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే రోజులు బాగోలేవు కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటాను, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం బాగోలేదు అని అనుకుంటే మాత్రం విరమించుకోవడమే మంచిది. మరి ఇంకో విషయం ఏంటంటే, నూతన వ్యాపారం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఒక శుభముహూర్తాన్ని అనుకున్న విధంగా మీరు ప్రారంభించండి, ఏం పర్వాలేదు. విజయమైనటువంటిది మీకు చేకూరుతుంది, లాభాలు గడిస్తారు. మరి కొత్తగా ఉద్యోగాల ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ శివారాధన, హనుమాన్ స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకొని, హనుమాన్ చాలీసా చదువుకొని మీరు ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూ కోసం వెళ్ళండి. తప్పకుండా మీకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశాలు లభిస్తాయి మీ అర్హతను బట్టి. ఇదంతా మీరు జాతకం కూడా చూసుకోవాల్సి వస్తుంది, తప్పకుండా మీకు లభిస్తాయి. వివాహాలు కావాలన్నటువంటి వాళ్ళు త్వరితగతిన మీరు ప్రయత్నం చేయండి. శనైశ్చరుడు పెళ్ళిళ్ళు కూడా జరుపుతాడండి. పెళ్ళి ఎందుకంటే ఆయన అశుభగ్రహం ఏమాత్రము కాదు, క్రమశిక్షణ గ్రహం మాత్రమే. అశుభాలు ఆయన ఏదో మనకి ఇస్తాడనో, మనని కష్టపెడతాడనో ఇలాంటి అపోహ వద్దండి. శనైశ్వరుడు చేసినంత మేలు ఏ గ్రహం కూడా చేయదని మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది, తప్పదు. ఇంకోటి ఏంటంటే, రాహుకేతుల విషయానికి వస్తే వాళ్ళు కూడా ఏమవుతుందంటే, కుజవత్ కేతు, శనివత్ రాహు ఉన్నారు. శని ఎలా ప్రవర్తిస్తాడో రాహు అలాగే ప్రవర్తిస్తాడు, కుజుడు ఎలా ప్రవేశిస్తాడో కేతు అలాగే ప్రవేశిస్తాడు. సో ఆ రకంగా మనం చూసుకున్నటువంటి పక్షంలో ఇప్పుడు ఏమవుతుందనంటే, ఈ యొక్క కుజుడు ఎలా ప్రవేశిస్తాడో కేతు అలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి గాయాలు తగలకుండా జాగ్రత్త పడండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క శరీరాన్ని మీరు కాపాడుకోండి, సరిపోతుంది. తెలిసింది కదండి. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.